హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఆస్క్ బిల్. సో గైస్, ఐ థింక్ మీలో చాలా మంది స్టూడెంట్స్ కి ఈ పర్టికులర్ ర్యాంక్ వర్సెస్ కాలేజ్ రియాలిటీ ఏదైతే థింగ్ ఉందో మీకు తెలియదు అని నేను అనుకుంటున్నాను. కాబట్టి పర్టికులర్ వీడియో అనేది నేను ఇన్ డీటెయిల్ గా చెప్పాలనుకుంటున్నాను. సో ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే మీకు ఫుల్ కన్ఫర్మేషన్ వస్తుంది అసలు మీరు ఈ పర్టికులర్ ర్యాంక్ లో ఉన్నారా అండ్ మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ కాలేజ్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పి. ఓకే, సో దట్ మీరు వెబ్ ఆప్షన్స్ టైంలో కానీ ఒక కైండ్ ఆఫ్ చిన్న చిన్న తప్పుల వల్ల ఏంటి అంటే ర్యాంక్ వచ్చినా కూడా కాలేజెస్ అనేది సరిగ్గా పెట్టకపోవడం వల్ల మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అలాంటి కైండ్ ఆఫ్ మిస్కన్సెప్షన్స్ ఏమీ లేకుండా ఈ పర్టికులర్ థింగ్ ని మీకు బ్రూటల్ గా చెప్పాలనుకుంటున్నాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అర్థం కావాల్సింది ఏంటి అంటే అసలు మనకు టోటల్ స్టూడెంట్స్ అప్లైడ్ ఏదైతే ఇయర్ ఉందో మనకి క్లియర్ గా అర్థం కావాలన్నమాట. సో అందులో భాగంగానే మనకి 32,434 స్టూడెంట్స్ అయితే రావడం జరిగింది. అండ్ అందులో క్వాలిఫై అయింది ఎంతమంది అంటే 29,750 స్టూడెంట్స్ అనమాట. అండ్ అలాగే బేస్డ్ ఆన్ లాస్ట్ ఇయర్ ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో బ్రాంచ్ వైజ్ గా ఎంతమంది రాశారు ఏంటి అని చెప్పి మనకు క్లియర్ డేటా ఉంది. కానీ ఈ ఇయర్ అనేది అలాంటి కైండ్ ఆఫ్ డేటా ఏమీ లేదు కాబట్టి ఐఎమ్ పికింగ్ దట్ డేటా. ఓకేనా, సో సిఎస్సి నుండి లాస్ట్ ఇయర్ 11,000 మెంబర్స్ అయితే రాశారనమాట. అండ్ ఈసీ నుండి 9K, అండ్ అలాగే త్రిబుల్ నుండి 6K, అండ్ అలాగే 5K నుండి మెక్వాల్ 5K అనమాట. అండ్ అలాగే సివిల్ వాళ్ళు 3K రాశారు అనుకుందాం. నేను అప్రాక్సిమేట్ గా తీసుకుంటున్నాను అండ్ ఇంతే రాశారని చెప్పట్లేదు. అప్రాక్సిమేట్ గా నేను ఒక వాల్యూ ఇస్తున్నాను అనమాట మీకు. సో మీకు క్లారిటీ రావడానికి. ఓకేనా, సో ఈ ఇయర్ కూడా మాక్సిమం ఇదే పర్టికులర్ ఏరియా అయితే ఉంటుంది. సో లైక్ 12K మెంబర్స్ రాయి ఉండొచ్చు సిఎస్సిలో, అండ్ అలాగే ఈసీలో 8K మెంబర్స్, త్రిబిలో ఒక 4K మెంబర్స్ అలా రాసి ఉండొచ్చు అనమాట. బట్ మీకు అప్రాక్సిమేట్లీ ఒక మార్జిన్ ఇస్తున్నాను. ఓకే, సో ఒక ఐడియా రావడానికి. సో గైస్, బిఫోర్ గోయింగ్ టు ద యాక్చువల్ డిస్కషన్, సో ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే 1-to-1 కౌన్సిలింగ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం అని చెప్పి ఆల్రెడీ చాలా స్టూడెంట్స్ వరకు తీసుకున్నారు. ఓన్లీ 45 సీట్స్ మాత్రం ఇంకా ఉన్నాయన్నమాట. సో ఒకవేళ మీరు కనుక ఈ పర్టికులర్ గైడెన్స్ తీసుకుంటే మాత్రం మీకు ప్రాపర్ కీ ఫీచర్స్ అయితే ఉంటాయన్నమాట. A to Z కౌన్సిలింగ్ గైడెన్స్ ఉంటుంది. లైక్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవ్వచ్చు, ఇండివిజువల్ కౌన్సిలింగ్ సెషన్స్ అవ్వచ్చు, ప్రాపర్ గా మీకు ఏవైతే ర్యాంక్ ఉందో ర్యాంక్ సంబంధించిన కాలేజెస్ అవ్వచ్చు, వెబ్ ఆప్షన్స్ అవ్వచ్చు, అన్ని కూడా మీకు ప్రాపర్ గా ఇవ్వడానికి ట్రై చేస్తాం అనమాట. సో మీకు కనుక ఒకవేళ కావాలనుకుంటే మాత్రం సో ఈ పర్టికులర్ నెంబర్ ఏదైతే ఉందో 9381591284 ని కాంటాక్ట్ అయితే ట్రై చేయండి. సో మనకి ఎంటైర్ గా ఏపీ స్టేట్ లో ఓకే మనకి మొత్తం ఒక 400 కాలేజెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇది మనకి టాప్ కాలేజెస్ అవ్వచ్చు, మీడియం కాలేజీలు అవ్వచ్చు, యావరేజ్ అవ్వచ్చు, బిలో యావరేజ్ అవ్వచ్చు, అండ్ అలాగే అంతకన్నా తక్కువ అయిన కూడా ఉండొచ్చు అనమాట. అండ్ ఈ పర్టికులర్ థింగ్స్ అన్ని కూడా మనకి బేస్డ్ ఆన్ నాక్, ఓకేనా, అండ్ అలాగే నర్ఫ్ ఏదైతే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ ఉంటాయో దీన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను మీకు. సో ఈ ర్యాంకింగ్స్ అనేవి ప్రతి కాలేజ్ కి డిఫరెంట్ అయి ఉంటాయి అనమాట. కొన్ని కాలేజీకి A++ అయి ఉంటాయి, కొన్ని కాలేజీకి A+, కొన్ని కాలేజీకి A ఉంటుంది, కొన్ని కాలేజీకి B++ ఉంటుంది, అలా ఉంటాయి అనమాట. ఓకేనా, బాగానే ఉంది, ఇదంతా బాగానే చెప్తున్నాం. సో అసలు రియాలిటీ ఏంటి అని అడిగితే మాత్రం సో ఏవైతే ఈ 400 కాలేజీలు ఉన్నాయో మనకి, ఓకేనా, ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మహా అయితే 10-12% ఆఫ్ సీట్స్ మాత్రమే ఉంటాయి అనమాట. ఓకే, దట్ మీన్స్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఒక మార్జిన్ తీసుకుందాం. సో ఏపీ ఎంసెట్ వాళ్ళు ఎవరైతే రాస్తారో అంటే లైక్ ఇంటర్ నుండి ఎవరైతే స్టూడెంట్స్ వెళ్తారో వాళ్ళకి మాక్సిమం ఒక 200 సీట్స్ అయితే ఉంటాయి అనమాట. 200 సీట్స్ కానీ 240 సీట్స్ కానీ అయితే ఉంటాయి అనమాట. సో అప్పుడు ఈసీ వాళ్ళకి మీన్స్ ఈసెట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎంత అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ 200 సీట్స్ ఉన్నాయి అనుకున్నట్లయితే అందులో మనకి 10% అనుకున్నట్లయితే 20 సీట్స్ ఉంటాయి అనమాట. లేదు 240 సీట్స్ ఉన్నాయి అనుకున్నట్లయితే దాన్ని బట్టి చూసుకున్నట్లయితే 24 సీట్స్ అయితే ఉంటాయి అనమాట, 10% సీట్స్ కాబట్టి. సో అండ్ ఇది కూడా బేస్డ్ ఆన్ కాలేజ్ డిపెండెంట్ ఉంది. కొన్నిసార్లు యూనివర్సిటీస్ లో మోస్ట్లీ 10-12 సీట్స్ ఉంటాయి. అండ్ అలాగే టాప్ కాలేజెస్ లో మాక్సిమం చూసుకున్నట్లయితే 20-24 సీట్స్ ఉంటాయి అనమాట. అండ్ అందులో కూడా కొన్ని కాలేజీలు ఏం చేస్తాయంటే ఈ సెట్ వాళ్ళకి అన్ని సీట్స్ ఇవ్వరు. ఓకేనా, కొన్ని సీట్స్ అనేవి దాచుకుంటారు అనమాట. అవి మళ్ళీ ఏవైతే స్పాట్ అడ్మిషన్స్ టైంలో వాళ్ళకి ఎక్కువ మనీ కోసం వాళ్ళు అమ్ముకుంటుంటారు. అది సపరేట్ థింగ్ అనమాట. ఓకే, అది వేరే విషయం అనుకోండి. బట్ మీకు చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే రియాలిటీ మీకు అర్థం కావాలి. ఓకేనా, సో చాలా మంది స్టూడెంట్స్ నన్ను అడుగుతున్నారు అనమాట, అన్న ఈ ర్యాంక్ వస్తే ఈ పర్టికులర్ కాలేజ్ వస్తుందా లేదా, ఈ పర్టికులర్ ర్యాంక్ కి ఏ కాలేజ్ వస్తుందని చెప్పి. సో అందుకని మీకు క్లారిటీ ఇవ్వడానికి మాత్రమే ఈ పర్టికులర్ థింగ్ అనేది చేస్తున్నాను. ఓకేనా, సో ఇప్పుడు చూసుకుందాం మనకి మొత్తం. సో నేను చేసిన రీసెర్చ్ బట్టి చూసుకున్నట్లయితే అవుట్ ఆఫ్ 400 కాలేజెస్ లో మనకి మహా అయితే ఒక 60 కాలేజెస్ మాత్రమే టాప్ కాలేజెస్ ఉన్నాయన్నమాట. సో ప్రతి బ్రాంచ్ నుండి మనం ఒక 25 సీట్స్ అని వర్స్ట్ కేస్ లో వేసుకున్నా సరే, ఓకేనా, సో ప్రతి కాలేజ్ లో డెఫినెట్లీ మనకి 5 బ్రాంచ్ అని ఉంటాయి అనమాట. ఓకేనా, సో ప్రతి కాలేజ్ లో మనకి 5 బ్రాంచ్ ఉంటాయి కాబట్టి ఒక బ్రాంచ్ కి మనం ఒక 25 సీట్స్ అనుకున్నా సరే, సో 5 into 25 ఎంత అవుతుంది, మహా అయితే ఒక 125 సీట్స్ అవుతాయి అనమాట. ఓకేనా, సో 125 సీట్స్ అవుతాయి కాబట్టి సో 60 కాలేజెస్ ఇంటూ 125 సీట్స్ చేసుకున్నట్లయితే మనకి మహా కేసులో సో 7,500 సీట్స్ వస్తాయి అనుకుందాం. ఇప్పుడు మీకు అర్థం కావాల్సింది ఏంటి అంటే మీరు కాలేజ్ గురించి చెప్పారు, అండ్ అలాగే ఎన్ఐఎఫ్ ర్యాంకింగ్స్ గురించి చెప్పారు, అండ్ అలాగే మనకి ఎంతమంది రాశారు అని చెప్పారు. కాకపోతే ఇప్పుడు నాకు వచ్చిన ర్యాంక్ కి నేను ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అడిగితే మాత్రం సో ఇక్కడ మాక్సిమం నేను ఎవ్రీ బ్రాంచ్ చెప్తున్నాను చూడండి, ప్రతి బ్రాంచ్ కూడా నేను చెప్తున్నాను. ఫస్ట్ ర్యాంక్ నుండి
1000 బ్రాంచ్ ర్యాంక్ చదువుకుంటే 1500 బ్రాంచ్ ర్యాంక్ వరకు మీరు వెళ్ళినట్లయితే మాత్రం మీ యొక్క ర్యాంక్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సిఎస్సి అనుకున్నట్లయితే నా ర్యాంక్ అనేది 100 లో వచ్చింది అనుకున్నట్లయితే నేను డెఫినెట్లీ ఒక టాప్ కాలేజ్ లో పిక్ అవ్వచ్చు. ఓకేనా. అండ్ ఇంకొక కేసు ఏంటి అంటే, లేదన్నా నేను నాకు టాప్ యూనివర్సిటీస్ లోనే కావాలనుకున్నట్లయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, పక్కాగా యూనివర్సిటీస్ లో మీకు రావాలంటే మాత్రం మీ చేతుల్లో 100 బిలో ర్యాంక్ ఉండాలి. ఓకేనా. 100 బిలో ర్యాంక్ ఉండాలి, లేదు అనుకుంటే వర్స్ట్ కేసులో 50 బిలో ర్యాంక్ ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే మీకు ఈ పర్టికులర్ థింగ్ అనేది రావచ్చు. అండ్ దట్ టు ఇక్కడ మీకు కేటగిరీ అనేది వన్ ఆఫ్ ది కీ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి సో జాగ్రత్త. మీకు పెట్టేటప్పుడు లైక్ ప్రాపర్ గా పెట్టడం అయితే మీకు ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. సో మీరు ఏ పర్టికులర్ కాలేజ్ రీసెర్చ్ చేస్తున్నా సరే ఆ పర్టికులర్ కాలేజ్ లో ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, తర్వాత ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, లైబ్రరీ ఎలా ఉంది, స్పోర్ట్స్ ఎలా ఉంది, ఎన్సీసీ ఎలా ఉంది. ఓకేనా. అండ్ ఇంకొకటి, మీరు ఎప్పుడైతే ఈ కైండ్ ఆఫ్ కేటగిరీలో పెడుతున్నారో, మీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓబీసీ అవ్వచ్చు, ఎస్సీ అవ్వచ్చు, ఎస్టీ అవ్వచ్చు, లేదనుకున్నట్లయితే ఓసీ అవ్వచ్చు, ఏ థింగ్ అయినా సరే మీ దగ్గర ఒకవేళ ఎన్సీసీ కానీ లేదనుకుంటే పిహెచ్ కానీ, ఓకేనా, లేదనుకోవట్లయితే ఇంకేమైనా స్పోర్ట్స్ సంబంధించిన ఏవైతే సర్టిఫికెట్స్ ఉన్నాయో, ఏవైతే థింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా జాగ్రత్తగా పెట్టడానికి ట్రై చేయండి. అండ్ మీకు కౌన్సిలింగ్ టైంలో ఈ పర్టికులర్ థింగ్స్ అనేవి చాలా చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ దీన్ని బేస్ చేసుకొని మీకు సీట్ అనేది ఇంకొద్దిగా బాగా అలర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఎవరైతే వీళ్ళకి చెప్పాను, ఎవరైతే యూనివర్సిటీ వాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పాను, అంటే లైక్ 1000 బిల్ ఎవరైతే వచ్చారో, 50 బిల్ ఎవరైతే వచ్చారో వాళ్ళకి నేను చెప్పాను. అండ్ బేస్డ్ ఆన్ వాళ్ళ కేటగిరీ కూడా డిఫరెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుందని కూడా చెప్పాను. ఓకే. సో ఇప్పుడు ఈ పర్టికులర్ ఏదైతే టాప్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు వచ్చిన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మాత్రం డెఫినెట్లీ ఫస్ట్ ర్యాంక్ నుండి 1500 బిలో ర్యాంక్, ఓకేనా, 1500 బిలో ర్యాంక్ ఎవరికైతే వచ్చి ఉంటుందో వాళ్ళు డెఫినెట్లీ ఈ పర్టికులర్ 7500 సీట్స్ లో డెఫినెట్లీ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. దట్ మీన్స్ ఈ పర్టికులర్ టాప్ 60 కాలేజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. అండ్ ఈ పర్టికులర్ 1500 ర్యాంక్ అనేది నేను ప్రతి బ్రాంచ్ కూడా చెప్తున్నాను. మీరు సిఎస్సి అవ్వని ఇంకేమైనా సరే. అండ్ ఇంకొకటి, ఈ పర్టికులర్ టైంలో మీరు సిఎస్సి అయితే మాత్రం డెఫినెట్లీ మీరు 5K ర్యాంక్ వరకు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఫస్ట్ ర్యాంక్ నుండి 5K ర్యాంక్ వరకు మీకు వచ్చుంటే మాత్రం మీరు ఈ పర్టికులర్ ఏదైతే ఈ 60 టాప్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఈ కాలేజీలో ఎక్కడో ఒక దగ్గర మీరు ప్లేస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా. అండ్ ఇంకొకటి, మీరు ఒకవేళ ఎస్సీ ఎస్టీ అయితే మాత్రం డెఫినెట్లీ ఈ ఫస్ట్ నుండి 1500 ర్యాంకే కాకుండా మీరు ఇంకా మోర్ దెన్ వెళ్ళొచ్చు అనమాట. ఓకే. సో ఇంకొక చిన్న కేసు చెప్పాలి అంటే, నేను చదివిన ఏదైతే కాలేజ్ ఉందో ఆ కాలేజ్ లో నాతో పాటు ఈ పర్టికులర్ కేటగిరీలో ఉన్న స్టూడెంట్స్ అనే వాళ్ళు ఒక నలుగురు ఉన్నారనమాట. అండ్ ఆ నలుగురు కూడా 2500 ర్యాంక్ అబౌవ్ వచ్చిన వాళ్ళే. ఓకేనా. అందుకే మీకు ఈ పర్టికులర్ ఎగ్జామ్స్ కూడా ఇచ్చాను. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ అయితే మాత్రం ఈ పర్టికులర్ ర్యాంక్ లో ఉన్నా సరే, మీ రేంజ్ లో ఉన్నా సరే టాప్ 60 కాలేజీలు ఉంటారు. టాప్ 60 కాలేజీలు కూడా అవసరం లేదు, టాప్ 30 కాలేజీలు ఉంటారు అనమాట. అందుకే ఈ ఎస్సీ ఎస్టీకి అంత పవర్ఫుల్ థింగ్ అయితే ఉంటుంది. ఓకేనా. లేదు మీరు ఓసీలో ఉన్నారు అండ్ అలాగే ఓబీసీ బీసీ కేటగిరీ ఏదైతే ఉందో ఈ కేటగిరీలో ఉన్నట్లయితే మీరు ఫస్ట్ ర్యాంక్ నుండి 1500 ర్యాంక్ ఏదైతే ఉందో బ్రాంచ్ ర్యాంక్ అనేది ఆ పర్టికులర్ బ్రాంచ్ ర్యాంక్ లో డెఫినెట్లీ మీరు టాప్ కాలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో ఈ 1500 ర్యాంక్ నుండి 3000 ర్యాంక్ వాళ్ళు, ఓకేనా, అండ్ అలాగే సిఎస్సి వాళ్ళు 5K నుండి 7K వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు 60 నుండి 150 కాలేజీలు ఏవైతే ఉన్నాయో అందులో ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి మీరు జాగ్రత్తగా, మీరు ఏదైతే వెబ్ ఆప్షన్స్ పెడతారో అక్కడ మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట. ఓకేనా. సో మీరు ఓబీసీ అవని, లేదనుకుంటే ఎస్సీ ఎస్టీ అవని, లేదనుకుంటే ఓసీ అవని, సో మీకు గనక ఒకవేళ ఎన్సీసీ కానీ, పిహెచ్ కానీ, స్పోర్ట్స్ కానీ ఏవైతే థింగ్స్ ఉన్నాయో, ఈ పర్టికులర్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో పెట్టడానికి ట్రై చేయండి. మీకు ఎంతో కొంత పాసిబిలిటీ ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట. ఓకేనా. సో ఇది రియల్ సినారియో. సో కమింగ్ డేస్ లో ఏవైతే డిఫరెంట్ కాలేజీలు ఉన్నాయో కాలేజ్ సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా మేము చేయడానికి ట్రై చేస్తాము. సో మీ సైడ్ నుండి మాకు సపోర్ట్ ఉంటే మాత్రం డెఫినెట్లీ మేము డే బై డే అన్ని కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తాం అనమాట. ఓకేనా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.